మనం ఆయన దగ్గర ఎంత ఒప్పుకుంటామో అంతగా మనల్ని దేవుడు దీవిస్తాడు. ఇదొక రహస్యం. నీ జీవితం టోటల్గా, నీ యావత్తు జీవితాన్ని ఆయన ఎదుట అద్దం వలె విశాలపరచాలి. అదే, ఇదిగో నా బ్రతుకు, ఇదిగో నా జీవితం, ఇదయ్యా నా బ్రతుకు, ఇదయ్యా నా జీవితం అని మొత్తం టోటల్గా ఆయన దగ్గర చాపపరిచినట్టు క్లీన్గా ఉండాలి. కానీ దేవుని దగ్గర కూడా మనం దాచిపెడతాం. ఇంకెప్పుడు మనం దీవించబడేది? కానీ యాకోబు ఏం చేశాడు? ఏమ్మా, యాకోబు ఒప్పుకున్నాడు. ఏమయ్యా నీ పేరంటే, అయ్యా నేను యాకోబునయ్యా, నేను మోసగాన్ని. నువ్వు పేరు అడిగితేనే నాకు అర్థమైంది, నిజమే, మునపటి నా జీవితం మంచిది కాదు, నేను ఒక పెద్ద మోసగాన్ని, తండ్రికి ద్రోహం చేసి